ఇక 14,000 కానిస్టేబుల్ ఖాళీలట. భర్తీ చేసేందుకు పోలీస్ శాఖ కసరత్తట. ఆర్థిక శాఖ ఆమోదం కోసం ఎదురుచూపులు. 2 ఏళ్లలో 17,000 మందికి పైగా రిటైర్మెంట్ అట. హోమ్ డిపార్ట్మెంట్లో సిబ్బంది కొరత. హైదరాబాద్ కమిషనరేట్లోనే 5,000 ఖాళీలు. సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే నియామక ప్రక్రియ స్టార్ట్ అట. పెరుగుతున్న జనాభా, కొత్తగా ఏర్పడిన పోలీస్ స్టేషన్లు, జిల్లా కార్యాలయాల అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని భర్తీ చేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. కానిస్టేబుల్ కేడర్లోనే 14,000 ఖాళీలు ఉన్నట్లు గుర్తించింది. ఈ మేరకు ఖాళీల వివరాలు, రిటైర్మెంట్ గణాంకాలు, అలాగే కొత్త నియామకాలకు అవసరమైన నిధులపై సమగ్ర నివేదికను రూపొందించి ఆర్థిక శాఖకు అందజేసి అక్కడి నుంచి ఆమోదం లభించిన వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభించేందుకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సన్నాహాలు చేస్తున్నది. నేరాల నియంత్రణ, అలాగే మహిళల భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని పోలీస్ బలగాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో కొద్ది నెలల్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. గత 2 ఏళ్లలో పోలీస్ శాఖలో 17,000 మందికి పైగా సిబ్బంది ఉద్యోగ విరమణ పొందినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. 2024లో 8,000 మంది, 2025లో 9,000 మందికి పైగా రిటైర్మెంట్ అయ్యారు. ఇందులో కేవలం కింది స్థాయి సిబ్బంది మాత్రమే కాకుండా సుమారు 1,400 మందికి పైగా అధికారులు, అంటే ఎస్ఐ, సిఐ అంతకంటే పై స్థాయి ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అనుభవజ్ఞులైన అధికారులు ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో విధులకు దూరం కావడం శాఖకు పెద్ద లోటుగా పరిణమించింది. క్షేత్రస్థాయిలో గస్తీ నిర్వహించడం, నేరాల నియంత్రణ, అలాగే ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వంటి విధుల్లో కానిస్టేబుల్స్ పాత్ర కీలకంగా ఉంటుంది. ఇంత భారీ స్థాయిలో ఖాళీలు ఉండడంతో ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై అదనపు పనిభారం పడుతున్నదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇక తొందరలో 14,000 కానిస్టేబుల్ ఖాళీలకు భర్తీ చేసేందుకు పోలీస్ శాఖ కసరత్తు మొదలుపెట్టినట్టు కనపడతా ఉంది. దాదాపు ఈ 2 ఏళ్లలోనే 17,000 మంది రిటైర్ అయ్యారట పోలీస్ శాఖ నుంచి. ఇందులో దాదాపు 1,400 మంది ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు, అంటే ఎస్ఐ కేడర్ నుంచి పై స్థాయి ఉన్నవాళ్ళు 1,700 మంది ఉన్నారట. మరి దీన్ని భర్తీ చేయడానికి ఇప్పుడు పోలీస్ శాఖ సన్నద్ధాలు అవుతున్నాయి. ఎందుకంటే కొత్త స్టేషన్లు ఏర్పడతా ఉన్నాయి. సో దీనికి అనుగుణంగా ఇప్పుడు భర్తీ చేయడానికి ఇక త్వరలో దీని మీద ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతున్నట్టుగా కనపడతా ఉంది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కానిస్టేబుల్స్ దీనికోసం చూస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి పరిణామం అనుకుని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే 14,000 కానిస్టేబుల్ ఖాళీలు అంటే ఇప్పటి వరకు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు నిరుద్యోగులు. కానిస్టేబుల్స్ కోసం కూడా నోటిఫికేషన్ కోసం చూసే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. పోలీసులకు దొరికిపోయాయంట, ఆ తర్వాత పోవాలని నిర్ణయించుకున్నట. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో పార్టీ నాయకత్వం విఫలమట. ప్రస్తుత పరిస్థితులకు అదే కారణం. గణపతి, దేవ్జీ ఎక్కడున్నారో తెలియదు. లొంగిపోయిన పిఎల్జిఏ ఫస్ట్ బెటాలియన్ కమాండర్ మొన్న దేవా అనే ఒక మావోయిస్ట్ లొంగిపోవడం జరిగింది, ముఖ్య నేత. సో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. తొలుత పోలీసుల తనిఖీలో తాను దొరికిపోయానని, హైదరాబాద్కు తీసుకొచ్చాక పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకుని లొంగిపోవాలని నిర్ణయించుకున్నానని లొంగిపోయిన పిఎల్జిఏ ఫస్ట్ బెటాలియన్ కమాండర్ దేవా తెలిపారు. తాజాగా పలు న్యూస్ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హాట్ కామెంట్ చేశారు. మావోయిస్ట్ పార్టీ నాయకత్వం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైందన్నారట. తాను లొంగిపోలేదని 2 బొలెరో వాహనాల్లో తన సహచరులతో కలిసి ఓ పని మీద పోతున్నప్పుడు పోలీసుల తనిఖీల్లో దొరికానని లొంగిపోయిన పిఎల్జిఏ ఫస్ట్ బెటాలియన్ కమాండర్ దేవా హాట్ కామెంట్ చేశారు. హైదరాబాద్కు తీసుకువచ్చిన తర్వాత ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకుని లొంగిపోవాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు.
ఈ నెల 3న తెలంగాణ డీజీపీ ఎదుట తన పలువురు సహచరులు అలాగే భారీ సంఖ్యలో ఆయుధాలతో సహా లొంగిపోయిన దేవా ఇటీవల పలు న్యూస్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత పరిస్థితులకు అసలు కారణం మావోయిస్టు పార్టీ నాయకత్వం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడమేనని అన్నారు. అందువల్లే సిసి అలాగే ఎస్జేడిసి అలాగే డివిసి సభ్యులు సహా పలువురు ఎన్కౌంటర్లో చనిపోయారని, పలువురు లొంగుబాటు పట్టారని దేవా పేర్కొన్నారు. మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు గణపతి దేవజీ ఎక్కడ ఉన్నారని దేవను అడిగితే తనకు తెలియదని, చాలా రోజుల నుంచి తాను ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం పార్టీ సారథి దేవజీయేనని అడిగితే తనకు తెలియదని, ఆ విషయం పార్టీ నిర్ణయిస్తుందని చెప్పాడు. సోను ఆసన్న లొంగిపోయే ముందు పార్టీ నాయకత్వంతో చర్చించాల్సి ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఇప్పటిదాకా తాను ప్రజల కోసం పనిచేశానని, భవిష్యత్తులోనూ చేస్తానని స్పష్టం చేశారు. ఆపరేషన్ కగర్ భాగంగా భద్రతా బలగాలు భారీ ఎత్తున పార్టీని అలాగే పిఎల్జిఏని చుట్టుముట్టినప్పుడు సమయానికి తగిన నిర్ణయం తీసుకోవడంలో కేంద్ర కమిటీ విఫలమైందని దేవా చెప్పారు. ఫలితంగానే సోను ఆసన్న సహా వందలాది మంది లొంగిపోయారని, బసవరాజ్ సహా పలువురు పై కమిటీ సభ్యులు చనిపోయారని వివరించారు. సరెండర్ సందర్భంగా పెద్ద సంఖ్యలో ఆయుధాలు దొరకడానికి వివరణ ఇస్తూ తమ వెంట కొన్నే ఆయుధాలు ఉన్నాయని, తన డైరీలో డంప్ వివరాలు ఉండడంతో పోలీసులకు చెప్పాల్సి వచ్చిందన్నారు. తన సహచరులు కూడా కొన్ని విషయాలు పోలీసులకు చెప్పారని తెలిపారు.